నమస్తే నేను కిషోర్. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలను కలుషితం చేయాలనుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహం బూమరాంగ్ అయింది. ఓ దేవాలయంలో నంది విగ్రహాన్ని మాయించేసి ప్రభుత్వంపై బురద జల్లింది టీడీపీ. అయితే పోలీసుల దర్యాప్తులో ఆ విగ్రహాన్ని తరలించింది టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అనుచరులు, టీడీపీ కార్యకర్తలని అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు నాయుడు అండ్ కోలో ఫ్రస్ట్రేషన్ రగిలిపోతోంది. చంద్రబాబు నాయుడివి మతోన్మాద రాజకీయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేయడంతో 40 years పొలిటికల్ ఇండస్ట్రీ డిఫెన్స్లో పడక తప్పలేదు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 40 years పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మత విద్వేష రాజకీయాలతో నెట్టుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఎలాంటి ఇష్యూలు లేకపోవడంతో విగ్రహ పాపాలకు తమ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఆ తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. చీటికి మాటికి మతం పేరు వల్లిస్తూ మతవాద పార్టీగా పేరుపడ్డ బీజేపీకి కూడా అసూయ పుట్టిస్తున్నారు. ఆ రాజకీయాలు చూసి జనం అసహించుకుంటున్నారు. చిచి, ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని చంద్రబాబును నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా అసహ్యకరమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ బీజేపీతో పాటు బీజేపీ మిత్రపక్షమైన జనసేన సైతం ఈ రొచ్చులోకి దూకేసి ప్రజలను అయోమయానికి గురి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. దేవాలయాల్లో విగ్రహాలపై దాడులు చేయడం, ఆ పాపాన్ని ప్రభుత్వంపైకి నెట్టేసి మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేశారు అంటూ గగ్గోలు పెట్టడం, మతోన్మాదాన్ని రాజేయడం అవే ఎజెండాలుగా దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నేతగా తనని తాను ప్రమోట్ చేసుకునే చంద్రబాబు నాయుడు రాజకీయాలు నడుపుతున్నారు. అయితే విగ్రహాలపై దాడుల అంశాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం దాడులు జరిగిన వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది. పోలీసులు సంఘ విద్రోహ శక్తుల్లా ప్రవర్తిస్తున్న వారి వ్యవహారాలపై సీరియస్గా దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసుల దర్యాప్తులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విగ్రహాల విధ్వంసాల కేసుల్లో అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుగొలిపే వాస్తవాలు తెలిసాయి. దాడులకు తెగబడ్డ వారిలో మెజారిటీ నిందితులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని తేలింది. టీడీపీ నేతలతో పాటు కొంతమంది బీజేపీ నేతలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులకు సాక్ష్యాలు దొరికాయి. తమను ఎవ్వరూ చూడడం లేదని కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్రలతో విగ్రహాలపై దాడులకు తెగబడుతోంది. ఆ పైన తామే వీధులకెక్కి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అన్నది కుట్ర. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే టీడీపీ బీజేపీ నేతలు దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ నిలదీయడం మొదలుపెట్టారు. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కోరస్ పాడారు. అయితే ఎంత పెద్ద దొంగైనా ఏదో ఒక క్లూ విడిచిపెట్టి వెడతాడు. అదే దర్యాప్తు అధికారులకు వరంగా పరిణమిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల విధ్వంసాలతో పేట్రేగిపోయిన టీడీపీ నేతలు తమని ఎవ్వరూ గమనించటం లేదని అనుకున్నారు. అయితే వీళ్ల వ్యవహారాలు చూసి దేవుడే అసహించుకునుంటాడు. వీళ్లను పట్టించడానికి దేవుడే దారి చూపించినట్లున్నాడు. అటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటు చేసుకుంది. టెక్కలిలో ప్రాచీన పాలేశ్వర స్వామి దేవాలయంలో కొద్ది రోజుల క్రితం నంది విగ్రహం మాయమైంది. అప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ విగ్రహాలపై దాడులు జరిగి ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతలు నినాదాలు మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే ఆలయాలపై దాడులు జరిగిపోతున్నాయని, అందులో భాగంగానే నంది విగ్రహాన్ని మాయించేశారని తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం మాత్రం ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశించింది. ఆ దర్యాప్తులోనే కళ్ళు చెదిరే వాస్తవం వెలుగులోకి వచ్చింది. నంది విగ్రహాన్ని మాయించేసిన దొంగలెవరో తేలిపోయింది. టెక్కలి నియోజకవర్గంలో ఈ నంది విగ్రహాన్ని గుట్టుమట్టుగా దేవాలయం నుండి సంప్రదాయాలకు విరుద్ధంగా దేవాలయాన్ని అపవిత్రం చేసి తరలించుకుపోయిన వాళ్ళు సీసీ కెమెరాలో దొరికిపోయారు. ఇదిగో నంది విగ్రహాన్ని గుడి నుండి బయటికి తీసుకెళ్లి నడి రోడ్డుపై ఓ కోడలి వద్ద
సిమెంట్ దిమ్మపై పెట్టిన వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. వీళ్లలో కొంతమంది ఆలయ పాలక మండలి సభ్యులు కూడా. ఇక ఈ చోటామోటా నాయకులంతా కూడా ఏపీ టీడీపీ నూతన అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అనుచరులే. ఇలా అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు అనుకోకి మొహంలో కత్తివాటుకు నెత్తుటి చుక్కలేదు. టీడీపీ నేతలే ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ దేవాలయంలోని నంది విగ్రహాన్ని తరలించిన నిర్వాకాన్ని చూసిన శ్రీకాకుళం జిల్లా వాసులు ఇప్పుడు టీడీపీ నేతల సిగ్గుమాలిన ఉన్మాద రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ప్రెస్ మీట్లో ప్రభుత్వంపై బురద జల్లుదామనుకున్న చంద్రబాబు నాయుడిని విలేకరులు పాలేశ్వర స్వామి దేవాలయంలో నంది విగ్రహాన్ని తరలించింది మీ పార్టీ వాళ్లేనని పోలీసుల దర్యాప్తులో తేలింది కదా సార్ అంటే చంద్రబాబు మొహం కందగడ్డలా మారిపోయింది. నంది విగ్రహాన్ని దేవాలయం నుంచి తీసుకెళ్లి బయట దిమ్మపై పెడితే తప్పేమిటి అని చంద్రబాబు ఆవేశంగా ఆగ్రహంగా అడిగారు. ఏం బ్రదర్ దాంట్లో ఏంటి తప్పేంటి? రే అదే నేను చెప్పేది, అది కూడా ఉన్మాదుల చర్య. ఇవన్నీ ఏంటి తప్పు? నంది విగ్రహం పెడతారు, పెడితే తప్పేంటి? అపవిత్రంగా పెట్టారంట. బుద్ధి ఉందా మీకు? పోలీసు చట్టం తెలుసా నీకు? ఏంటి తప్పేంటి దాంట్లో? ఆ మాసం స్ట్రైట్ క్వశ్చన్. తమాషా ఆడుతున్నాం. వాళ్ళు పెట్టింది ఇక్కడ నంది విగ్రహం ఉంది, పాతది ఉంది, ఇప్పుడు కొత్త పెడతాను పెట్టారు, పెడితే తప్పేంటి? దేవాలయాలపై మేమే దాడులు చేస్తాం, అయితే తప్పేంటి? ఎవరి మనోభావాలపైనైనా దెబ్బతీస్తాం, అయితే తప్పేంటి అనేలా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం చూసి మీడియా మౌనంగా ఉండిపోయిందంతే. అయితే చంద్రబాబు నాయుడు వితండవాదాన్ని ఎండగట్టారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దేవాలయాల్లో విగ్రహాలను ఎవరు పడితే వాళ్ళు తరలించడానికి వీల్లేదని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. దేవాలయాల పునరుద్ధరణ విషయంలోనూ పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలు ప్రతిష్ఠించాలి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆగమ పండితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా మాత్రమే ఆ ప్రక్రియ నిర్వర్తించాల్సి ఉంటుంది. అంత పవిత్రమైన ప్రక్రియను రాజకీయ పార్టీ అయిన టీడీపీ కార్యకర్తలు ఎలా చేపడతారు అని సజ్జల నిలదీస్తున్నారు. నంది విగ్రహం అనేది ఫస్ట్ అక్కడి నుంచి తరలించినప్పుడు ఇది ఒక సంఘటన జరిగింది, ఘోరం జరిగిపోయిందని ఇదే పార్టీ వాళ్ళు మాట్లాడారు. తీరా తర్వాత చూస్తే కెమెరా ఫుటేజీ దానికి ఆధారాలు దొరికి అవి టీడీపీ నాయకులు అనగానే ఒకరేమో విగ్రహ ప్రతిష్టాపన అయ్యన్న పాత్రుడు అని ఆయనేమో విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని ఆయన అంటారు. పాత విగ్రహం తీసి కొత్తది వేశారని, అది పెట్టడం కోసం దీన్ని అక్కడికి చేశారంట, ఇక్కడ పెట్టారంట. విగ్రహం ఎవరన్నా రాజకీయ నాయకులు తీసుకుపోతారని నాకు తెలియక అడుగుతా. మీరు అమాయకంగా చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు నేను అడుగుతున్నా. ఏమండి విగ్రహం ఎవరైనా దేవతల విగ్రహం కానీ దేవాలయంలో విగ్రహం కానీ మామూలు మీ పార్టీ కార్యకర్తలు వాటి తీసుకెళ్ళేసి రోడ్డు మీద దిమ్మ మీద పెట్టడం అనేది ప్రతిష్టాపన అవుతుందండి చంద్రబాబు నాయుడు గారు? పోనీ అది కూడా అయింది అనుకుందాం, కొత్త విగ్రహం ఏమన్నా అక్కడికి వచ్చిందా అండి మీ పార్టీ నాయకులు అడిగినట్టు? అది లేదు కదా. ఎప్పుడైతే కెమెరా ఫుటేజ్ జరగగానే తప్పే ఉందండి విగ్రహ ప్రతిష్టాపన. ఈరోజు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దూకారు, ఒక 10 అడుగులు ముందుకు దూకేసి అవునండి పెట్టారు, మీ వైఎస్ఆర్ విగ్రహం పెట్టుకోవడానికి మీరు చూస్తున్నారా అని దబాయింపు. మళ్ళీ అంటే వైఎస్ఆర్ గారి విగ్రహం రోడ్డు మీద పెడతారనే దీంతో అది పెట్టకూడదని దేవాలయంలో ఉండే నంది విగ్రహం తీసుకెళ్ళి మీరు అక్కడ పెట్టినారా? మరి బీజేపీ వాళ్ళు దీనికి ఏమంటారో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారో తెలియదు. రాజకీయ పార్టీ కార్యకర్తలో మరొకరు దేవాలయాల్లోని విగ్రహాలను తరలించటం హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే. దీనిపై దర్యాప్తు జరిపి అపవిత్రానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు బయటపడ్డాడు. ఎస్ పెట్టాము, పెడితే తప్పేంటి అన్నాడు. ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? హిందువుల తాలూకా మనోభావాలను దెబ్బతీసినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయన నేతృత్వంలో జరిగిన ఈ రాష్ట్రంలో 9 ఇన్సిడెంట్లలో కూడా వెంటనే న్యాయస్థానాలు కూడా సుమోటోగా తీసుకొని చంద్రబాబు నాయుడు పైన కేసు నమోదు చేయాలి.
అచ్చెన్నాయుడిని వెంటనే కస్టడీలోకి తీసుకొని అరెస్ట్ చేయాలి ఎక్కడైనా అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ప్రజలందరూ కూడా ఏకమవ్వాలి. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి, ఈ అపశృతికి మేము ఇక్కడ నంది పూజలు కూడా చేయాలనుకుంటున్నాం. నందీశ్వరుడికి మేము పూజలు చేసి శాంతి చేయమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. ఇలాంటివి అపశృతుల వల్ల ఇది ప్రాంతానికి కానీ, ఈ జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఇది అరిష్టం. ఈ అరిష్టానికి ప్రజలందరూ బలవాల్సి వస్తుంది. కాబట్టి ఘోరమైనటువంటి పరిస్థితులను తప్పించమని ఆ పరమేశ్వరుడిని, నందీశ్వరుడిని మేము కోరుకుంటూ మేము శాంతి పూజలు చేయాలని కూడా అనుకుంటున్నాం. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం మా ఇష్టం, మేం తీస్తాం, మా సాంప్రదాయాల గురించి మీరెవరు మాకు చెప్పడానికి అంటూ తీవ్ర ఫ్రస్ట్రేషన్తో ఊగిపోయారు. దానికి పవిత్రమైన రోజు పెట్టలేదంట. వీడు చెప్పాలి లగ్నం. మీ సాంప్రదాయాలు వేరే, మా సాంప్రదాయాలు వేరే, మా సాంప్రదాయాలు మాకు తెలుసు చేస్తారు, నువ్వెందుకు ఇంటర్ఫేర్ అవుతావు అక్కడ? తప్పండి ఇవన్నీ, తమాషలు అనుకోవద్దండి. చిత్రం ఏమిటంటే బాలేశ్వర స్వామి ఆలయ అర్చకుడు కుమారస్వామి విగ్రహాన్ని తరలించకూడదని మొత్తుకున్న టీడీపీ నేతలు పట్టించుకోలేదు. నంది విగ్రహం తరలింపుతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడే అవకాశాలున్నట్లు దర్యాప్తులో తేలిందంటున్నారు విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు. సమాజంలో ఒక అశాంతి, అభద్రత గురి చేయాలనేటువంటి ఉద్దేశంతో చేశారన్నట్లుగా భావించి కేసు కట్టడం జరిగింది. ఫ్యాక్ట్స్ వెరిఫై చేసినప్పుడు కొన్ని రాజకీయ కారణాలతో వీళ్ళు చేసినట్లుగా వెలుగులోకి వస్తుంది. అది చాలా గర్హనీయమైనటువంటి విషయం. రాజకీయంగా ఎవరైనా అభివృద్ధి చెందాలనుకున్నా, లేకుంటే లబ్ధి పొందాలనుకున్నా భగవంతుణ్ణి వేడుకోవచ్చు, కానీ ఈ రకంగా భగవంతుణ్ణి వాడుకోవడం మాత్రం తప్పు. ఇది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. చూశారుగా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే దురుద్దేశంతో మతాల మధ్య చిచ్చు రేపడానికి ఏమాత్రం వెనుకాడని మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యవహారం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి తన ఓటమి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్నింటికి పంపిన జనం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడము చంద్రబాబుకు జీర్ణం కావడం లేదు. ఇప్పటికీ తానే ముఖ్యమంత్రిని అనుకుంటున్న చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమాత్రం సహించలేకున్నారు. ఈ క్రమంలోనే మతోన్మాదాన్ని భుజాలకెత్తుకోవడం చూసి రాజకీయ పండితులు విస్తుపోతున్నారు. చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడతారని తెలుసు, కానీ మతాలను తెరపైకి తెచ్చి విద్వేష విషాలు చిమ్మే నీచ రాజకీయాలకు పాల్పడతారని మాత్రం అనుకోలేదంటున్నారు మేధావులు. అంతకంటే విషాదం ఏమిటంటే చేగువేరా బొమ్మని టీషర్ట్ పై వేసుకుని తిరిగే జనసేనాని సైతం ఈ మతోన్మాద రాజకీయాల్లో చంద్రబాబుకే వత్తాసు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతోందన్నట్లు ప్రభుత్వంపై విరుచుకుపడడాన్ని లౌకికవాదులు తప్పుపడుతున్నారు. బీజేపీపై మతవాద పార్టీ అనే ముద్ర మొదట్నుంచి ఉంది కాబట్టి ప్రత్యేకించి చర్చించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మేధావులు. ఏ ఎండకా గొడుగు పట్టడం చంద్రబాబుకు కొత్త కాదంటారు రాజకీయ పండితులు. కానీ మనుషుల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపే క్షుద్ర రాజకీయాలు మాత్రం చంద్రబాబుకు తగవనంటున్నారు వారు. మ్యాగజైన్ స్టోరీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విగ్రహ రాజకీయాల పాపం ముమ్మాటికి చంద్రబాబు నాయుడుదే అంటున్నారు బీజేపీ జాతీయ నాయకులు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు మతాలను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలకు తెగబడుతున్నారని వారంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలు, వర్గాలను కలుపుకుని పోతూ చక్కటి పాలన అందిస్తున్నారని వారు అభినందిస్తున్నారు. అయితే టీడీపీ, ఏపీ బీజేపీ, జనసేన మాత్రం బాబు డైరెక్షన్లోనే మతాల ఆట ఆడుతున్నాయనంటున్నారు మేధావులు. బాలేశ్వర స్వామి దేవాలయం నుండి టీడీపీ కార్యకర్తలు నంది విగ్రహాన్ని తరలించడాన్ని సమర్థించుకున్న చంద్రబాబు నాయుడు అలా చేయడం అపవిత్రమన్న ఆగమశాస్త్ర పండితుల వాదనలపై నిప్పులు చెరిగారు. నంది విగ్రహాన్ని ఎప్పుడైనా తరలిస్తాం, దానికి అపవిత్రం అయిపోయిందని మా వాళ్ళని అరెస్టులు చేస్తారా? మంచి రోజు చూసి తీయాలని మీరు మాకు సాంప్రదాయాలు నేర్పుతారా అంటూ చంద్రబాబు యమా సీరియస్ అయిపోయారు. దానికి పవిత్రమైన రోజు పెట్టలేదంట. వీడు చెప్పాలి లగ్నం. మీ సాంప్రదాయాలు వేరే, మా సాంప్రదాయాలు వేరే, మా సాంప్రదాయాలు మాకు తెలుసు చేస్తారు, నువ్వెందుకు ఇంటర్ఫేర్ అవుతావు అక్కడ? తప్పండి ఇవన్నీ, తమాషలు అనుకోవద్దండి. అయితే ఆగమశాస్త్ర పండితులు మాత్రం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
దేవాలయాల పునరుద్ధరణ సమయంలో కానీ మరో సందర్భంలో కానీ విగ్రహాలను దేవాలయాల నుంచి తొలగించాలన్నా ప్రతిష్ఠించాలన్న పండితుల సూచనల మేరకు నిర్దిష్ట వేద మంత్రాలతో ఆగమ సాంప్రదాయాల ఆచారాల మేరకు ఆ ప్రక్రియ చేపట్టాలని ప్రముఖ ఆగమ శాస్త్ర పండితులు డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి అంటున్నారు. వెంకటేశాయ. దేవాలయాల్లో ఏదైనా విగ్రహాలు కనుక జీర్ణమైనప్పుడు వాటిని తీయటం కానీ మరల నూతన విగ్రహాలు ప్రతిష్ఠించడం కానీ ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా యథేచ్ఛగా చేసే అవకాశం లేదు. దానికి ఒక ఆగమ సంప్రదాయం ఉంటుంది. ఏ ఆగమంతో ఆ దేవాలయాలు నిర్మాణం చేశారో, ఏ ఆగమంతో ఆ ఆలయంలో విగ్రహ ప్రతిష్టలు చేశారో తిరిగి అదే ఆగమంతో ఆ దేవాలయాల్లో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది. సహజంగా కొన్ని చోట్ల మందిరాలు అనేటువంటి పేరుతో విగ్రహాలు పెడుతూ ఉంటారు. వాటిల్లో ప్రాణప్రతిష్ఠ కానీ ఇతరమైన అంశాలు కానీ ఏమి ఉండవు. కానీ అక్కడ మాత్రం ఆగమశాస్త్ర ప్రకారంగా పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి చోట కూడా ఆగమశాస్త్రంలో కొన్ని అంశాలను తీసుకుని విగ్రహాలను ప్రతిష్ఠించడం అనేటువంటి సంప్రదాయం. ఇంతే తప్ప మనకి నచ్చిన రీతిగా మనకి తెలిసిన విధానంగా ఎటువంటి ఆచార సంప్రదాయాలు పాటించకుండా, పర్వదినాలు చూసుకోకుండా, ముహూర్తం చూసుకోకుండా విగ్రహాలను ప్రతిష్ఠించడం మాత్రం సంప్రదాయానికి విరుద్ధం. అది రాష్ట్రానికి అరిష్టంగా మారే ప్రమాదం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో విగ్రహ రాజకీయాలతో మత విద్వేషాలు రగిల్చే కుట్ర వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని బీజేపీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. 2018లో సోనియా గాంధీతో చెట్టాపట్టాలేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హిందుత్వ కార్డును ప్లే చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారని సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. All that is happening in temples being plagiarized, idols being destroyed. All these, I'm telling you, you will have to go and find out what the action police has taken, because nobody follows up. As this Chandrababu Naidu's antics which are responsible, and we should not fall for it. There was one temple land has been distributed. I contacted the temple people, they said, we ourselves wanted it because we are not able to maintain it. But after seeing the furor, we will not do it till we consult everybody and do it. We'll go to court and get a court order. So this is what is going on. I'm telling you, we can't allow this kind of religious fanaticism to take over. That is not the cultural concept that we are propagating about. This is Chandrababu Naidu's conspiracy to become relevant. He has been thrown out after he joined Sonia Gandhi in the last election. Nobody wants to look at him. So the only platform he has got is Hindutva from the టీడీపీ, బీజేపీలు మతోన్మాద రాజకీయాలకు తెగబడకుండా సంయమనం పాటించాలని పాలకపక్ష ఎంపీ గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో దేవాలయాల మీద దాడులు లేదా దేవాలయాలను ధ్వంసం చేయడం అనే దానిపైన కేసులు కట్టడం జరిగింది. దానిపైన సమగ్రంగా విచారణ చేస్తారు. పోలీసులు ఇప్పటికే ముద్దాయిలను తేల్చడం జరిగింది. వారికి కూడా మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలను ప్రభుత్వం చేపట్టింది. పోలీస్ వ్యవస్థ కూడా రాత్రనక పగులనక దేవాలయాలకు కాపలా కాస్తున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోరాదని, అదేవిధంగా కెమెరాలను కూడా దేవాలయాలకు ఫిక్స్ చేయడం జరిగింది. దయచేసి బీజేపీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళలో కరుడుగట్టిన వాళ్ళు ఈ దేవాలయాల ధ్వంసానికి, దేవాలయాలను ఇబ్బంది పెట్టడానికి పూనుకున్నారు. దయచేసి వారు ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు స్వస్తి పలికి జనజీవన స్రవంతిలో కలవాలని నేను కోరుకుంటున్నాను. బీజేపీని మించి హిందుత్వ ఎజెండాను నినదిస్తున్న చంద్రబాబు నాయుడు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయి ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి తెలంగాణ బీజేపీ పన్నిన వ్యూహం విజయవంతమైంది. ఏపీలో బీజేపీ అదే వ్యూహాన్ని అమలు చేసి టీడీపీని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తోందని వారంటున్నారు. ఆ విషయాన్ని గమనించడం వల్లనే చంద్రబాబు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, బీజేపీకి చెక్ చెప్పేందుకే నీచమైన మత రాజకీయాలకు తెగబడుతూ అన్ని విలువలకు తిలోదకాలిచ్చారని రాజకీయ పండితులు అంటున్నారు. టీడీపీ, బీజేపీలకు ఎవరి ఎజెండాలు వారికున్నాయి. వీరి మధ్య ఆటలో అరటిపండులా జనసేన కూడా మత ప్రవాహంలో కొట్టుకుపోతోందని మేధావులు అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం, మత రాజకీయాలు
మతోన్మాదాలు ఉత్తరాదిని ఊపేస్తాయేమో కానీ దక్షిణాదిలో మాత్రం అవి వర్కౌట్ కావని అందరూ తెలుసుకోవాలంటున్నారు మేధావులు. కేవలం మతాలను రెచ్చగొట్టి జనాలను గిల్లి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటే అంతకన్నా దుర్మార్గం, అంతకన్నా నీచం ఇంకేమీ ఉండవని వారు హెచ్చరిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎలాగైనా మాట్లాడతారని అంటున్నారు రాజకీయ పండితులు. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో నరేంద్ర మోదీని హైదరాబాదులో అడుగు పెట్టనిచ్చేది లేదన్న చంద్రబాబు మైనార్టీలకు తాను అండగా ఉంటానని, బీజేపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే 5 ఏళ్లు కూడా తిరగకుండానే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో క్రైస్తవులకు అది చేస్తా ఇది చేస్తానని వరాలు గుప్పించిన చంద్రబాబు ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంతకైనా దిగజారడం చంద్రబాబు జన్మ హక్కుగా భావిస్తారని ఆయన గురించి తెలిసిన వారు అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చంద్రబాబు నాయుడు మత రాజకీయాల ట్రాప్లో పడరని వారు చెబుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.